పరిశుద్ధ దేవాలయ పీఠమందు ప్రేమతో మోదముతో దీవించి కరుణించుమా కరుణించుమా.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనం ఈ సంధ్యా సమయంలో పవిత్ర తైలముల ప్రతిష్ఠ పూజలో పాల్గొంటూ ఉన్నాము. ఈ దినము ఏలూరు పీఠాధిపతులు మహాగణ శ్రీ శ్రీ జయరావు పొలిమేర తండ్రి గారు తమ గురువులందరితో కలిసి చేయు పూజా బలి ఇది పీఠాధిపతికి మేత్రాసన గురువులకు ఉన్న ప్రేమను ఐక్యతను సూచిస్తూ ఉంది. కనుకనే మేత్రాసన గురువులంతా కలిసి పీఠాధిపతులతో సమైక్యంగా పూజ సమర్పిస్తూ తమ విధేయతను చాటుతారు. తమ గురుత్వ వాగ్దానాలను నూతనపరచుకుంటారు. కనుక ఈ పూజలో భక్తితో పాల్గొని పీఠాధిపతులు మరియు గురువులందరి కొరకు ప్రార్థన చేద్దాం. చేతులు జోడించి నన్ను మన గురువులని కళ్ళు మూసుకొని చేతులు జోడించి దేవునికి సమర్పిస్తూ ప్రార్థన చేయండి. గురువు మీకు అనుగ్రహించిన గొప్ప వరం, ఆ గురువు తన పరిచర్యలో ఫలించేలాగున ప్రార్థించండి. పీఠాధిపతిని నా కొరకు ప్రార్థించండి. పీఠం పవిత్రంగా, ప్రార్థనాపూర్వకంగా, ప్రయోజకరంగా ఉండాలంటే పీఠాధిపతి గురువులు క్రమబద్ధ జీవితం జీవించాలి, దైవిక జీవితం జీవించాలి, ఆత్మఫలాలు కలిగిన జీవితం జీవించాలి. అది వారికి అనుగ్రహించమని మీరు ప్రార్థించవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా అందరూ కలిసి సమాధానము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. యేసుక్రీస్తు తన తండ్రి యగు దేవుణ్ణి సేవించుటకు మనలను ఒక యాజక రాజ్యముగా చేసెను. యేసుక్రీస్తుకే సదా మహిమయును అధికారమును చెల్లునుగాక. నా ప్రియ గురువులారా, కన్యాస్త్రీలారా, గృహస్థ క్రైస్తవులారా, ప్రజా ప్రతినిధులారా, పాత్రికేయులారా, దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా పూజలో పాల్గొంటున్న భక్తులారా, క్రీస్తు యాజకుడుగా తన గురుత్వాన్ని గురువులతో పంచుకొని, గురువు తన బాధ్యతలో ఏమాత్రము ఓడిపోకుండా ఉండటానికి కంటికి రెప్పలా కాపాడుతూ ప్రేషిత కార్యములో బలాన్ని కలిగి జీవించడానికి ప్రవచన వరాన్ని వారికి దయచేశారు. ఈ గొప్ప వరం కథోలిక జీవన విధానములో ఉన్నటువంటి వ్యక్తులకు దొరికినటువంటి అదృష్ట భాగ్యం. అందుకు దేవునికి వందనం చెల్లిస్తాం. రెండవది, దివ్య సంస్కారాలని పంచుటలోను, క్రీస్తు ప్రభువుని మీ జీవితంలో పెంచుటలోను వీరి పాత్ర చాలా ముఖ్యం. కనుక వీరి కొరకు కూడా ప్రార్థిస్తూ నా కొరకు కూడా ప్రార్థించండి. చివరిగా కళ్ళు మూసుకొని చేతులు జోడించి, క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా, గురువుగా, కన్యాస్త్రీగా నీ బాధ్యతని సక్రమంగా పోషిస్తే దేవునికి వందనాలు తెలపండి. లేదా పాపములో పడి ప్రభుకు దూరం అవుతూ ఉంటే మన్నించమని మనసున్న దేవుని చెంతన క్షమను కోరుకోనండి. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను.
ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరీ సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. Gloria in excelsis Deo. Et in terra faxo menibus, bone voluntatis, laudamus te, benedicimus te, adoramus te, glorificamus te, gratias agimus tibi, proclamandum gloriam tuam, Domine Deus Rex celestis, Deus Pater omnipotens, Domine Filii unigenite, Iesu Christe, Domine Deus Agnus Dei, Filius Patris, qui tollis peccata mundi, miserere nobis, qui tollis peccata mundi, succipede precatione nostra, qui sedes ad dexteram Patris, miserere nobis, gloriam tu solus sanctus, tu solus Dominus, tu solus Alpissimus, Iesu Christe, cum Sancto Spiritus, in gloria Dei Patris. Amen. ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర, మీరు మీ ఏకైక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగనము చేస్తిరి. అతన్ని మా రక్షకునిగాను విశ్వాధిపతిగాను నియమించితివి. అతని అభిషేకములో పాలివారమైన మేమును ఈ లోకమందు మీ రక్షణకు సాక్షులుగా రూపొందినట్లు మీ కృపను మాకు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు అయిన యావే నన్ను అభిషేకించెను. సియోను నందు
దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోకవస్త్రముకు మారుగా ఆనంద తైలమును వసగుటకు ఆయన నన్ను పంపెను. మొదటి పఠనము యెషయా గ్రంథము 61వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 3, 6 మరియు 8 నుండి 9 వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 61వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 3, 6 మరియు 8 నుండి 9 వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను. ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలోనున్న వారికి విడుదల లభించునని తెలియచేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహ వత్సరమును గూర్చి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకు, శోకించు వారిని ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోకవస్త్రముకు మారుగా ఆనంద తైలమును వసగుటకు, విచారించువారు భారభరితమైన ఆత్మతో స్తుతిగీతము పాడునట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములని ఆ దుఃఖార్తులకు పేరిడుదురు. మీరు మాత్రము ప్రభువు యాజకులుగా, మన దేవుని పరిచారకులుగా గణితికి ఎక్కుదురు. మీరు జాతుల సొత్తును అనుభవింతురు. దానిని దక్కించుకున్నందుకు గర్వింతురు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ప్రభువునైన నేను నీతిని అభిమానింతును, పరపీడనను దుష్టవర్తనను అసహించుకొందును. నేను నమ్మదగిన తనముతో నా ప్రజను బహుకరింతును. వారితో శాశ్వతముగా నిబంధనము చేసుకొందును. వారు జాతులన్నిట సుప్రసిద్ధులగుదురు. వారి సంతానముకు ఖ్యాతి కలుగును. వారిని చూచిన వారెల్లరూ నేను వారిని దీవించితినని గుర్తింతురు. ఇది ప్రభువు వాక్కు. వేదవాక్యము
దర్శన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనము వరకు. విశ్వాసపాత్రుడగు సాక్షి, మృతుల నుండి పునరుత్థానమునొందిన ప్రథమ పుత్రుడును భూపాలురకు ప్రభువును అగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు లభించునుగాక. ఆయన మనలను ప్రేమించుచున్నాడు. తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను. ఆయన తండ్రి దేవుని సేవించుటకు మనలను ఒక యాజక రాజ్యముగా చేసెను. యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడును శక్తిమంతుడును అగునుగాక. ఆమేన్. ఇదిగో మేఘమండలము నుండి ఆయన వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను హతమునర్చిన వారందరూ భూమి మీద సమస్త జాతులను విలపించును. అట్లే తప్పక జరుగును. ఆమేన్. ఆల్ఫా ఒమేగా నేనే అని సర్వశక్తిమంతుడును భూత భవిష్యత్ వర్తమానములందున్న ప్రభువునైన దేవుడు వచించుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. నాలుగవ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు. ఆ కాలములో యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగచేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇది గురువుల
పండుగ. గురుత్వ స్థాపన పవిత్ర గురువారం రోజున జరిగే సమయంలో నేను నా గురువులు ఉండం కనుక పవిత్ర మంగళవారం రోజున పెట్టుకుంటాం. దీన్ని లెంట్ సీజన్లో అమెరికాలో కానీ ఇతర దేశాల్లో కానీ ఫ్యాట్ ట్యూస్డే అంటారు. ఫ్యాట్ ట్యూస్డే అంటే ఆనందంగా ఫుల్లుగా కలిసి తమ హావభావాలను పంచుకుంటూ కాస్త ముక్కతో మంచిగా తినే సమయం ఇది మా గురువులకు మాత్రమే. కాబట్టి ఇది మా పండుగ కనుక మా పండుగ రోజున మీరందరూ వచ్చినందుకు మిమ్మల్ని హృదయపూర్వక నేను అభినందిస్తున్నాను. మరొకసారి మీకై మీరే గట్టిగా చప్పలు కొట్టుకోండి, గట్టిగా. పాపం నా కోయరే కొడుతున్నారు చప్పట్లు, మీరు కొట్టలేదు అమ్మగారు సమలవారులు. మా సమలవారు కూడా కొట్టండి గట్టిగా. థ్యాంక్ యూ. ఈరోజు తైలాల పండుగని మన మేత్రాసనంలో జరుపుకుంటున్నాం. ఈ తైలాల యొక్క ప్రత్యేకత మీరు చాలాసార్లు చాలామంది పీఠాధిపతులు గురువులు ప్రసంగిస్తుండగా విని ఉంటారు, చదువుకొని ఉంటారు. అయినా ఇది నా బాధ్యత, వీటి గురించి కాసేపు మనం ముచ్చటించుకుందాం. ఈరోజు 3 తైలాలను మనం పవిత్రీకరించుకోబోతున్నాం. వ్యాధిగ్రస్తుల తైలము, జ్ఞాన స్నానాభుల తైలము, ఇవి ఆశీర్వదింపబడతాయి. క్రిస్మా తైలము ప్రతిష్ఠింపబడుతుంది. ఇదే రోజున పీఠాధిపతి తన యాజక బృందముతో కలిసి సమిష్టిగా జరుపుకొను దివ్య బలి పూజ తనకును యాజకులకు మధ్య ఉన్నటువంటి బంధాన్ని, ఐక్యతను పునరుద్ధరించుకోవటం, బలపరుచుకోవటం జరుగుతూ ఉంటుంది. ఇదే పూజలోనే ఈ పరిశుద్ధ తైలాలను కూడా ఆశీర్వదించటం జరుగుతూ ఉంటుంది. ఇది ఈరోజు యొక్క ప్రత్యేకత. ఈ ప్రత్యేకతలో నా ప్రియ దైవ ప్రజలారా, the chrism tradition has its roots in a biblical and early Christian practices. బైబిల్ ఆధారంగా పూర్వ క్రైస్తవుల సాంప్రదాయ సిద్ధాంతముగా ఈ యొక్క సాంప్రదాయంలో సాగుతున్నటువంటి తైలాల పండుగలో వాక్కు కూడా మనకు కాస్త ఆలోచనని, అవగాహనని కలిగిస్తూ ఉంటుంది. నిర్గమకాండంలో 30వ అధ్యాయములో 22-23 వచనాల్లో చక్కని మాటల్ని మనకు తెలియజేస్తూ ఉంటారు ఈ తైలాల గురించి. ప్రభువు మోషేతో, నీవు మంచి సుగంధి ద్రవ్యములను తీసుకొనుము, 500 తులముల పరిమళ ద్రవ్యమును, 270 తులముల లవంగి పట్టను, 270 తులముల నిమ్మగడ్డిని, 500 తులముల మొద్దుల వంగి పట్టను తీసుకొనుము. ఈ దినుసులన్నీ దేవాలయపు తులమానముల తూకమునకు సరిపోవలేను. 5 గ్లాసుల ఒలీవు నూనెను కూడా వానికి చేర్చుము అని దేవుడు మోషేతో చెప్పిన ప్రవచనాన్ని 31వ వచనంలో ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఇశ్రాయేలు ప్రజలతోటి. నీవు ఇశ్రాయేలుతో నీ తరములన్నింటను అభిషేకమునకు వాడు ఈ సుగంధ తైలములను, అభిషేకమునకు వాడు ఈ సుగంధ తైలము మహాపవిత్రమైనదిగా ఉండవలేను. 32వ వచనంలో 30వ అధ్యాయము నిర్గమకాండంలో, దానిలో సామాన్య జనులను అభిషేకింపరాదు,
దానితో మరి ఒక సుగంధ తైలమును తయారు చేయరాదు, అది పవిత్రమైనది కనుక మీరును పవిత్ర వస్తువుగానే భావించవలయును. ఇది బైబిలు గ్రంథ ఆధారంగా పూర్వ క్రైస్తవుల సాంప్రదాయ ప్రకారముగా చేస్తున్నటువంటి ప్రక్రియ. అందుకే ఈ రోజున ఈ తైలాల ప్రతిష్టాపన, పవిత్రీకరణ జరుగుతున్నటువంటి గొప్ప విశేష సంఘటన నా ప్రియ దైవజనులారా. అదే రీతిగా శామ్యూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనంలో కూడా దీనికి సంబంధించిన వాక్కును మనకు తెలియజేస్తున్నాడు. అంతటా శామ్యూయేలు తైలపు బుడ్డి పుచ్చుకొని సౌలు తలపై చమురు కుమ్మరించి అతన్ని ముద్దు పెట్టుకొనెను. మీరు చూశారు, కార్డినల్ గారు, పూల అంతోని గారు పీఠాధిపతులను అభిషేకిస్తున్నప్పుడు, మన నల్గొండ పీఠాధిపతిని అభిషేకిస్తున్నప్పుడు 24వ తారీఖు ఏప్రిల్ రోజున ఆయన మీద నూనె పోశారు, తైలాన్ని, పవిత్ర తైలాన్ని. ముఖమంతా కారిపోయింది. నేను అనుకున్నాను అసలు ఏం జరిగింది ఇక్కడ అని. అదే రీతిగా ఎండి ప్రకాశం తండ్రి గారు అంటే నా తల చుట్టేదన్న తుండు కూడా చుట్టండి, కళ్ళకు పోకుండా అని చెప్పారు. అదే రీతిగా కడపలో మొన్న సగినల ప్రకాశ గారిని అభిషేకించినప్పుడు కూడా తైలం పోశారు. ఏం జరిగింది అక్కడ అంటే, తైలము బుడ్డి పుచ్చుకొని సౌలు తలపై చమురు కృమ్మరించి అతన్ని ముద్దు పెట్టుకొనెను. ఎందుకు? అతనితో యావే తన ప్రజకు నిన్ను నాయకునిగా అభిషేకించి తిని, నీవు ప్రభువు ప్రజలను పాలించి చుట్టుపట్లనున్న శత్రువు నుండి వారిని కాపాటకు నీ మీద తైలం పోసి నిన్ను అభిషేకిస్తున్నాను కనుక నీవు నాయకత్వాన్ని ఏమాత్రము త్యజించకుండా నీ పాత్రను సమర్థవంతుడుగా పోషించాలని ఆ తైలాన్ని వారి తలపై పోసి అభిషేకించడం జరుగుతుంది. నా ప్రియ దేవజనులారా, ప్రభు తన జనులకు నిన్ను నాయకునిగా నియమించుటకు ఇవి గుర్తులుగా ఉండిపోతున్నవి. ఆ రోజు చేసినటువంటి గొప్ప తైలాభిషేకం. అదే రీతిగా గురువులను కూడా మనం అభిషేకించినప్పుడు వారి హస్తాలని, వారి తలని అభిషేకిస్తూ ఉంటాం. జ్ఞాన స్నానంలో ఇస్తున్నప్పుడు తలపై, హృదిపై, నొసటిపై మనం తైలాభిషేకం చేస్తూ ఉంటాం. అందుకే ఈ పవిత్రమైనటువంటి సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఈ రోజున ఈ ప్రతిష్ఠీకరణ జరుగుతున్నటువంటి సమయంలో పాతగా సంవత్సరం చేసిన వాటిని మనము కాల్చివేసి నూతన తైలాన్ని మనం స్వాగతిస్తూ ఉంటాం. నా ప్రియ దైవజనులారా, ఎందుకనగా యేసు ప్రభు జరగడం వంటి సంఘటన మనం విని ఉంటాం. బెతానియాలో అభిషేకం జరిగింది. ఏం అభిషేకం? యేసు బెతానియా గ్రామమున కుష్ఠరోగి అగు సిమోను ఇంట నిలిచెను. అప్పుడు ఏం జరిగింది? ఒక స్త్రీ పరిమళ ద్రవ్యమును చల్వరాతి పాత్రలో వచ్చి భోజన పంక్తి అందున్న యేసు శిరముపై అభిషేకిస్తుంది, పాదలపై పోస్తుంది. దాన్ని చూసిన చుట్టుప్రక్కల నాయకులు అంటారు, ఎంత తప్పు చేస్తుంది ఈమె. యేసు ప్రభు కూడా తప్పు చేస్తున్నాడని దొరకబట్టారు. చూడండి వాని గుణం ఎట్లుందో, వాని తత్వం, వాని యాటిట్యూడ్ ఎలా ఉందో. యేసు ప్రభు అంటాడు, అమ్మా 12వ వచనంలో 26వ అధ్యాయం మత్తయి సువార్తలో, నా భూస్థాపన నిమిత్తము ఈమె ఈ పరిమళమును ద్రవ్యమును నా శరీరంపై కృమ్మరించింది. నేను చనిపోబోతున్నాను. ఈమె తప్పు చేయలా. పేదవాడు నీతో ఎప్పటికుంటాడు, కానీ నన్ను పట్టించువాడు మీ మధ్యలో ఉన్నాడు. నేను చావబోతున్నాను. నా శరీరాన్ని ఆమె అభిషేకించగలిగింది అంటే ఆమె గొప్పది. ఆమె గొప్ప మనస్తత్వాన్ని నేను మెచ్చుకుంటున్నాననే చెప్తున్నాడు. ఇదే రీతిగా యాకోబు పత్రిక 5వ అధ్యాయము
14-15 వచనం మనం ఉంటాం. మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడై ఉన్నాడా? అయినచో అతడు వెంటనే సంఘ పెద్దలను పిలవలేను, వారు అతని కొరకు ప్రార్థింతుడు, ప్రభువు నామమున వారిపై తైలమును పూయును. 15వ వచనం, విశ్వాసముతో చేసిన ఈ ప్రార్థన ఈ వ్యాధిగ్రస్తుని రక్షించును, ప్రభువు వారిని ఆరోగ్యవంతుని చేయును, వాని పాపములు క్షమింపబడును. ఇది అనుకూల పరిస్థితుల్లో సూచన క్రియగా సాంప్రదాయ పద్ధతిలో ఈ తైలాల ఆశీర్వాదం మరి క్రిస్మ ప్రతిష్ట వేడుకల్లో మనం పాల్గొంటున్నాం. నా ప్రియ దైవ ప్రజలారా, యెషయా గ్రంథంలో మనం విని ఉన్నాం 61వ అధ్యాయం 1-9 వచనంలో, a powerful message that speaks the mission of Jesus Christ and the role of his followers. యేసు ప్రభు యొక్క పరిచయం గురించి, ఆయన అనుచరుల యొక్క పరిచయం గురించి ఇక్కడ మీకు వివరం చేయబడిందని యెషయా గ్రంథం. అక్కడ ఎన్నుకున్న వాళ్ళు బాగా గమనించాలి. అభిషక్త గురువులు క్రీస్తు ప్రభు ఏ విధంగానైతే ఆయన పరిచర్యల్లో ముందుకు వెళ్ళారో అలాంటి శక్తిని పొందటానికి వీరికి అనుగ్రహించబడింది. Preach good news to the poor. Jesus' mission is to bring hope and salvation to those in need. నమ్మకాన్ని, రక్షణాన్ని అవసరమైన వారికి అనుగ్రహించడానికి అభిషక్త గురువుల్లో చేస్తున్నటువంటి పరిచర్య ప్రక్రియ. అంతేకాకుండా బైండ్ అప్ ద బ్రోకెన్ హార్టెడ్, పగిలిన హృదయాలని కట్టుగట్టి, Jesus heals the emotional and spiritual wounds of those who are hurting. గాయపడినటువంటి హృదయాలని కట్టుగడుతూ యేసు ప్రభు ఏ విధంగానైతే వాళ్ళు నమ్మకాన్ని మరియు స్వస్థతని మరియు ఈ ఇమోషనల్ ఫీలింగ్స్ని ఆయన అర్థం చేసుకొని ప్రజలకు భరోసా కలిగించడం. పరిచారక బృందం, యాజక బృందం, అభిషక్త బృందం యొక్క గొప్ప విశేషం నా ప్రియ దేవుని ప్రజలారా. ప్రొక్లెయిమ్ ఫ్రీడమ్ ఫర్ ద క్యాప్టివ్స్, చెరసులో ఉన్న వాడికి విముక్తిని కలిగించడానికి జీసస్ సెట్స్ పీపుల్ ఫ్రీ ఫ్రమ్ సిన్, డార్క్నెస్ అండ్ ఒప్రెషన్. సిన్, డార్క్నెస్ అండ్ ఒప్రెషన్, పాపము, అంధకారము, అనగద్రొక్కబడి నుంచి విముక్తులు చేయటం. నా గురువులారా, నా ప్రేమైన గురువులారా, మనకొక్కరికే ఆ వరం ఉంది. We are blessed abundantly to release the captives, to bind the broken, help the people who are in sin and oppression. ఈ పరిచర్య మనం చేయకపోతే ఎక్కడేసిన గొంగలు అక్కడే. నామకే వాస్తు క్రైస్తవులని మనం పెంచుతున్న వారం అవుతాం, కానీ బ్రతికించిన వారం కాం. So you must make the people to live like a legends. ఆ ప్రజలు అలా గౌరవంగా ఔన్నత్యం కలిగి జీవించాలంటే మన పాత్ర చాలా ఉంటుంది. మన పాత్ర చాలా ఉంటుంది. పీఠాధిపతి అయినా గురువు అయినా ఈ పరిచర్యల్లో ఓడిపోవద్దు, కాంప్రమైజ్ కావద్దు. నాట్ టు క్రిటిసైజ్ అదర్స్ బట్ లిబరేట్ దోస్ హు ఆర్ ఇన్ క్రిటిసిజం, those who are in oppression, those who are in depression, those who are in hopeless, those who are lifeless. That is the challenge కి మనం నడుం బిగించి ముందుకు వస్తున్నాం కనుక మన పాత్రని, మన గురుత్వ పాత్రని మనం ఎక్కడ నెగ్లెక్ట్ చేయవద్దని మనం చేస్తున్నాను. జీసస్ మిషన్ ఈజ్ టు బ్రింగ్ లైట్ టు దోస్ ఇన్ డార్క్నెస్. ఏం కాదులే, ఒకేసారి కదా, రెండోసారి కూడా పర్లేదులే, నువ్వు వారు ఇద్దరు కలిసి వెళ్తారు డైరెక్ట్గా. నేను చెప్పను ఏ ప్లేస్ అది. ఇఫ్ యూ డోంట్ లివ్ అప్ టు దట్ కాల్, మీ, యూ అండ్ వీ ఆల్ టుగెదర్. కాబట్టి అంధకారం ఉన్న వాడికి వెలుగును చూపే వెలుగు రేఖ మీరు, వెలుగు రేఖ, జ్వాల మీరు, ఒక జ్వాల, మండుతున్న జ్వాల. కాబట్టి ఇలాంటి గొప్ప అధికారాన్ని, ఆశీర్వాదాన్ని
ఆత్మీయ దేవుడు మనకు అనుగ్రహించాడంటే ఎందుకయ్యా అంటే కాపాడుకోవడానికి. ముఠా మేస్త్రిలాగా ఉంటే సరిపోదు. మనం ఎలా ఉండాలంటే ప్రజలని, ఈరోజు ఫాదర్ మన ప్రీచర్ చాలా చెప్పాడు, వీ షుడ్ గివ్ దట్ హోప్. గురుత్వ పాత్రలో చాలా గొప్పనటువంటి సత్యం ఉందని మనం నేర్చుకున్నాం. కంఫర్ట్ దోస్ హూ మోర్న్, దుఃఖిస్తున్నటువంటి నలిగిన రెమ్మ వలన వాడికి జీసస్ బ్రింగ్స్ సోలెస్ అండ్ హోప్ టు దోస్ హూ ఆర్ గ్రీవింగ్. ఎలా ఏడ్చేవాళ్ళు, మాకు ఏం లేదని ఏడ్చేవాళ్ళు కాదు, ఈ పాపములో ఎలా మేము బయటకు రాలేకపోతున్నామో అని ఏడుస్తున్న వారికి నువ్వు సూత్రధారవి, పాత్రధారవి, పవిత్రధారవి అవుతావు. కాబట్టి ఇది చాలా మనము గుర్తుపెట్టుకోవాలి. బెస్టో బ్యూటీ అండ్ జాయ్. జీసస్ ట్రాన్స్ఫార్మ్స్ లైవ్స్ అండ్ బ్రింగ్స్ పీపుల్ జాయ్ అండ్ పీస్. హోలీ ఫాదర్ పోప్ ఫ్రాన్సిస్ 2014లో the Chrism Mass homily, Pope Francis reflected on the joy of being a priest. Joy of being a priest. Reflects on the joy of being a priest, citing the anointing the oil of gladness. He emphasized that priestly joy. మరొకసారి చదువుతా. Pope Francis reflected on the joy of being a priest. చాలా ముఖ్యం. అబ్బాయి కూడా చెప్పాడు, మనం ఒక్కరం కాదు, మనం సైన్యం. That's why I always say, home to Rome, Rome to home, there is a connectivity. Networking is there. You are not simple alone. కాబట్టి మనకి ఇలాంటి చక్కని అవకాశం దేవుడు తెలుసు కాబట్టి, సైటింగ్ దట్ అనాయింటింగ్ విత్ ద ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్, ఆ పరిశుద్ధ ఆనంద తైలముతో అభిషేకించే అర్చకులం, నాయకులం. పెనిట్రేట్స్ డీప్ విత్ ఇన్ అవర్ హార్ట్స్, షేపింగ్ అండ్ స్ట్రెంగ్థనింగ్ అస్ సాక్రమెంటలీ. మనకు పీఠానికి, మనకు సాక్రమెంట్స్కి, మనకు దైవ ప్రజకి చక్కని అవినాభావ సంబంధం. అది పవిత్రమైన సంబంధం. మనకు పీఠానికి, మనకు దివ్య సంస్కారాలకి, మనకు పవిత్ర ప్రజకి చక్కని సంబంధం ఉన్నది. ఈ పవిత్రమైన సంబంధాన్ని పునరుద్ధరించుకోవటానికే ఈరోజు ఈ మేత్రాసం పనిచేస్తున్న గురువులందరూ దైవ ప్రజలతో కలిసి మనం చక్కని కార్యక్రమం ఏర్పరచుకున్నాం. కనుక మనము చేసే క్రియ చాలా అర్థవంతంగా, ఆత్మీయంగా ఉండాలని కోరుకుంటున్నాను. గురువులకి సూచన, గత సంవత్సరం మీరు తీసుకున్నటువంటి ఆయిల్ ఉంది కదా, వెళ్ళగానే దాన్ని కాల్చివేయండి. ఈరోజు మీరు తీసుకున్నటువంటి ఆయిల్ తీసుకెళ్ళి దాన్ని ప్రతిష్ఠించండి. విచారణలో మీకు కనపడాలి, ఇక్కడ 3 తైలాలు కనపడాలి. పీఠాధిపతులు మీ దగ్గరికి వచ్చినప్పుడు భద్రన అభ్యంగాన్ని ఇవ్వటానికి అక్కడికి మీరు తీసుకెళ్ళిన తైలాలు నేను వాడాల. ప్రజలు కూడా తెలియాలి ఇది పవిత్రమైనది, ప్రతిష్ఠింపబడింది, ఆశీర్వదింపబడింది అన్నది. ఏ విధంగా అయితే ఎంథ్రోన్మెంట్ చేస్తామో సీక్రెట్ హార్ట్ని లేదా బైబుల్ని, సెయింట్ యాంటోనీ ఎంథ్రోన్మెంట్ చేస్తాం కదా, అలానే యూ మస్ట్ ఎంథ్రోన్ దీస్ ఆయిల్స్ సో ద పీపుల్ షుడ్ సీ టు ఇట్ అండ్ లెర్న్ ఫ్రమ్ దట్. చివరిగా గురువు అంటేనే చాలాసార్లు చెప్పాను, ప్రజలారా, దేవుడికి మీకు మధ్యవర్తి. మీ ప్రార్థనలు దేవుని దగ్గరికి, దేవుని దీవులను మీ దగ్గర తీసుకొచ్చే చక్కని వారధి. దైవ ప్రజలారా, కాపాడుకోండి, కంటికి రెప్పల వారిని కాపాడుకోండి. నేను చెప్పను వారు పుట్టగానే బంగారని లేకపోతే మంచి ధనవంతులు పుట్టని నేను చెప్పటంలా. మీలాగా మీ నుండి, మీ వాతావరణంలో, మీ ప్రాంతంలో ఎదిగి అభిషేకానికి చేర్చినటువంటి బిడ్డలు. మీలాగే అన్ని రకాలుగా వాళ్ళు పాపాలు చేయవచ్చు. వాళ్ళకి మీకు తేడా ఒకటే, వాళ్ళు అభిషేకించబడడం. చెప్పాను కదా, తైలముతో పోయబడ్డారు. వారి నొసటి, వారి పెదవులు, వారి హృదయము, వారి శరీరము, వారి హస్తాలు తైలాభిషేకంతో అభిషేకింపబడి.
ప్రీస్ట్లెస్ ప్యారిష్ ఈజ్ ఎ డెడ్ ప్యారిష్. కనుక గురువుల్ని మీరు గురువుల్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆ దిశగా నా కొరకు, మన గురువుల కొరకు ప్రార్థించమని కూడా మనస్ఫూర్తిగా అర్థిస్తున్నాను. ఆమేన్. చేతులు జోడించి తరలు వంచి భక్తితో ఒక్క క్షణం ప్రార్థించండి. మీ ఆత్మను ఈ ఏలూరు కథోలిక పీఠ యావత్తుని అభిషేకించమని ప్రార్థించండి. ఇక్కడ మనం చేస్తున్న ప్రార్థన తరంగాళ్ళ ఇళ్లల్లో ఉండి చూస్తున్నటువంటి బిడ్డలు కూడా ఆశీర్వాదకరంగా ఉండేలాగా ప్రార్థించండి. మనందరం కూడా ఒకసారి లేచి నిలబడదాము. దయచేసి అందరూ కూడా ఒకసారి లేచి నిలబడండి. గురుత్వ వాగ్దానాలను నూతనపరచుట. గురువులు తమ గురుత్వ అభిషేకము నాడు పీఠాధిపతులకు ఇచ్చిన వాగ్దానాలను తిరిగి నేడు నూతనపరచుకుంటారు. పీఠాధిపతులు ప్రశ్నిస్తూ ఉండగా గురువులు 3 సార్లు నేను సిద్ధముగా ఉన్నాను అని చెప్పి సమాధానంగా చెబుతారు. మొదట గురువులు చేస్తారు, తర్వాత మీకు కూడా ఉంటుంది కాబట్టి భక్తితో ఆలకించండి, ప్రార్థించండి. నా ప్రియ పుత్రులారా, మన ప్రభువు క్రీస్తు తన యాజకత్వమును అపోస్తులకును మనకును ప్రసాదించెను. ఈ పర్వదినమును స్మరణ చేసుకొనుచున్న ఈ శుభతరుణమున మీరు యాజక అభిషేకం పొందిన గడియలో చేసిన ప్రమాణములను మీ పీఠాధిపతి సమక్షములో ప్రజల ఎదుట పునః ప్రకటింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాను. ఫాదర్లు వినబడలేదు, నాకు మీద ఒక్కదే వినబడలేదు. అందరు చెప్పండి అన్న. క్రీస్తుతో ఐక్యమై అతన్ని పోలి జీవించుటకును, అతన్ని శ్రీసభ నిమిత్తము ఆత్మ నిగ్రహముతో శ్రీసభ యందు పవిత్ర విధులు నిర్వహించుటకును మీరు యాజకుల అభిషేకం పొందిన శుభదినమున నిండు మనసుతోనూ ఆనందపూర్వకంగాను ప్రమాణము చేసిన విధముగా జీవింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాను. దివ్య పూజను, ఇతర దైవార్చన కార్యములను విశ్వాసపాత్రముగా నిర్వహించుచు దేవుని పరమ రహస్యములను ప్రజలకు అందజేయుటలో శ్రద్ధ వహించుచు నాయకుడును కాపురుని యగు క్రీస్తు అడుగుజాడులో నడుచుచు బోధనా విధిని నెరవేర్చుటకు సొంత లాభమును ఆశింపక ఆత్మల రక్షణను మాత్రమే ఆకాంక్షించు జీవింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాను. మన గురువులు క్రీస్తును ప్రతిబింబించే యాజకులుగా ఉండునట్లు గురువుల కొరకు ప్రార్థన చేయమని విశ్వాసులైన మిమ్మును ఇప్పుడు పీఠాధిపతులు కోరతారు. ప్రజలందరూ కూడా దానికి సమాధానంగా ఓ క్రీస్తు స్వామి, మా ప్రార్థనలను ఆలకించుము అని చెబుతారు. Priest be seated, priest be seated. Only people stand up. తర్వాత నువ్వు రిపీట్ చేయించు. ప్రియతమ బిడలారా, మీ యాజకుల కొరకు ప్రార్థింపుము. ఈ విధమున సర్వేశ్వరుడు వారి మీద తన అమిత ఆశీస్సులను కృమ్మరించి వారిని మన ప్రధాన యాజకుడకు క్రీస్తునకు విశ్వాసపాత్రమైన సేవకులుగా రూపొందించి తద్వారా వారు రక్షణాధారమైన ప్రభుని చెంతకు మిమ్ము చేర్చగలిగినట్లు ప్రార్థింపుము. అందరూ చెప్పండి. ఓ క్రీస్తు స్వామి, ఓ క్రీస్తు స్వామి, మా ప్రార్థనలను ఆలకించుము. మా ప్రార్థనలను ఆలకించుము. నా నిమిత్తమును ప్రార్థింపుము. దీన స్థితిలో ఉన్న నాకు అనుగ్రహింపబడిన అపోస్తలిక బాధ్యతను విశ్వాసపాత్రముగా నిర్వహించినట్లు ప్రార్థింపుము. తద్వారా నేను ప్రతిదినము క్రీస్తుని ప్రతిబింబించుచు ఆదర్శవంతముగా జీవింపగలుగుదును. మన యాజకుడును మంచి కాపరియును బోధకుడును
అందరి సేవకుడునైన క్రీస్తు వల్లే జీవింతును. అందరూ ఓ క్రీస్తు స్వామి, ఓ క్రీస్తు స్వామి, మా ప్రార్థనలను ఆలకించుము. మా ప్రార్థనలను ఆలకించుము. ప్రభువు తనకు చెందిన కాపరులను, మందయునైన మనలను అందరినీ అతని ప్రేమలో నడిపించుచు నిత్య జీవం పొందు వరకు కాపాడునుగాక. అందరూ ఆమేన్. ఆమేన్. ఇప్పుడు విశ్వాసుల విజ్ఞాపన ప్రార్థన. మనందరం కూడా లేచి నిలబడదాం. పరిశుద్ధుడైన దేవ, ఇదిగో ఈ నీ యాజక బృందాన్ని, కాన్స్క్రేటెడ్ లైఫ్ పొందినటువంటి బిడ్డల్ని, పవిత్ర ప్రజలను మీకు సమర్పిస్తుండగా వారి హృదయ కోర్కెలను ఈడేర్చమని ప్రభుని వేడుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇదిగో ఈ నీ ప్రియ భక్తులు మీ సన్నిధిని చేరి మీకు అర్పిస్తున్న వారి హృదయ కోరికలను ఆలకించండి. విన్నవించిన విన్నపాలని, మనసులో ఉన్న కోరికల్ని మరియ తల్లి ఒడిలో చేర్చి మీకు అర్పిస్తున్న దయతో స్వీకరించి ఫలప్రదం కావించమని మా ప్రభు మీ కుమారుడు యేసు పరిశుద్ధమైన దివ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చొని అర్పణలో పాల్గొందాం. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, ఈ దివ్య బలి ప్రభావమున మా పూర్వ పాపములను దయతో తుడిచివేయుము. మాయందు రక్షణ అనుగ్రహమును, నూతన జీవిత అవకాశమును అధికము చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నావు. మన
దేవుడైన ప్రభువు నాకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము. ఏలయన మీరు మీ జనతైక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగనము చేసి నూతనమును నిత్యమును అయిన ఒడంబడికకు ప్రధాన యాజకునిగా నియమించుతుంది. అతిశయమైన రీతిలో అతని ఏకైక యాజకత్వమును మీ శ్రీసభయందు స్థిరపడ చేస్తుంది. ఎందుకన క్రీస్తు రాజరికపు యాజకత్వముతో దైవ ప్రజలను అలరింపచేయుటయే కాక సోదర ప్రేమతో కొందరిని ఎన్నుకొని హస్త నిక్షేపణము ద్వారా తన అర్చన కార్యములందు వారిని భాగస్థులను చేసెను. ఈ విధమున ఎన్నుకొనబడిన అర్చకులు అతని పేరిట మానవ జాతి రక్షణ పూజా బలిని నిర్వహించుచున్నారు. నీ పుత్రులకు పాస్కా విందును తయారు చేయుచున్నారు. నీ పవిత్ర ప్రజలను ప్రేమతో కాపాడి దివ్య వాక్కు భోజన ద్వారా వారిని పోషించి దివ్య సంస్కారముల ద్వారా వారిని క్రొత్త జీవులను చేయుచున్నారు. వారు మీ నిమిత్తము తమ సోదరుల రక్షణ నిమిత్తము తమ జీవితములను అంకితము చేయుచు క్రీస్తునకు ప్రతిబింబముగా రూపొందించుటకు కృషి చేయుచున్నారు. మీ ఎడల అచంచలమైన ప్రేమను భక్తిని ప్రదర్శిస్తున్నారు. కావున ఓ సర్వేశ్వర, మేమును మీ సకల దూతలపులతో ఏకమై ఆనందపూర్వకంగా మీ స్తుతి పాడుట ఎట్లనగా, పావన పిత, మీరు నిజముగా పవిత్రులు.
మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామునకు నిర్మలమైన బలిని అర్పించటకై నిరతము ప్రజలను పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును
మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచుమేము. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సైక్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయ చూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్రించే శ్రీ సభను నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా జయరావు పొలిమేర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నువ్వు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమంతను ప్రేమయంతను దృఢపరపము. నిశ్చిత ప్రకారము నీ సమూహమును చేరి నీ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరి మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యము చేసుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. ఇప్పుడు మన పీఠాధిపతులు వ్యాధిగ్రస్తుల అభ్యంగనము కొరకు ఉపయోగించు తైలమును ఆశీర్వదిస్తారు. ఈ తైలము మరణావస్థలోనున్న వారి కొరకు ప్రత్యేక విధంగా ఉపయోగిస్తారు. తీవ్ర వ్యాధితో బాధపడుతున్న వారికి స్వస్థతను కూడా ఈ తైలము అనుగ్రహిస్తూ ఉంది. ప్రభువైన దేవా, ప్రేమగల తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నీవు వ్యాధిగ్రస్తులకు స్వస్థతను దయచేయుచున్నావు. విశ్వాసముతో మేము చేయు ప్రార్థనను దయతో ఆలకింపుము. నరుల అవసరములను తీర్చు నిమిత్తము ప్రకృతి ప్రసాదించిన ఈ తైలంపైకి మానవుని సహాయకుడును స్నేహితుడునైన పవిత్రాత్మను పంపుము. ఈ తైలముతో అభ్యంగన పొందు వారందరికీ మీ దీవెనను దయచేయుము. తద్వారా వారికి శారీరక వ్యాధి బాధల నుండి విడుదలయును, శారీరక మానసిక ఆధ్యాత్మికమునైన జబ్బులకు స్వస్థతయును లభించునుగాక. తండ్రి, మా ఉపయోగము కొరకు ఉద్దేశింపబడిన ఈ తైలమును మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఆశీర్వదింపమని ప్రార్థించుచున్నాము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును.
సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మిమ్ము దీనతతో బ్రతిమాలుచున్నాం. మీ దివ్య సంస్కారముల ద్వారా నూతన జీవం పొందిన వారు ప్రపంచమంతటా క్రీస్తు సుగంధమును వెదజల్లువారుగా వెలుగొందునట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు మన పీఠాధిపతులు జ్ఞానస్నానం పొందుటకు ఉపయోగించు తైలమును ఆశీర్వదిస్తారు. ప్రభువైన దేవా, మిమ్ము విశ్వసించు వారిని కాపాడు నీ అభయహస్తమును చాచి ఈ తైలమును దయతో ఆశీర్వదింపుము. జ్ఞాన స్నానమునకు సిద్ధపడుచు ఈ తైలముతో అభ్యంగన పొందిన వారందరికీ విజ్ఞానమును బలమును దయచేయు. సువిశేషమును గూర్చి వారికి లోతైన అవగాహనమును అనుగ్రహింపుము. క్రైస్తవ జీవిత సవాళ్లను ఎదుర్కొనుటకు సహాయమును అందించుము. మీ కుటుంబంపై మీ శ్రీ సభలో నూతన జన్మకు వారిని నడిపింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు క్రిస్మా తైలపు ప్రతిష్ట. ఈ తైలము జ్ఞానస్నాన సాంగ్యములోను భద్రమైన అభ్యంగన సాంగ్యములోను గురువులు, పీఠాధిపతులు ఇంకా పై స్థాయిలో సేవ చేసే శ్రీసభ శ్రేష్ఠులను అభిషేకించడానికి ఈ తైలమును ఉపయోగిస్తారు. రాజుల అభిషేకము, విచారణ ఆలయాల, మహాదేవాలయాల బలిపీఠములను ఆశీర్వదించడానికి ఈ క్రిస్మా తైలాన్ని ఉపయోగిస్తారు. సర్వశక్తిగల తండ్రి అయిన దేవుడు ఈ తైలమును ఆశీర్వదింపవలని ప్రార్థించుదము. తద్వారా ఈ తైలముతో అభ్యంగనం పొందిన వారందరూ అంతరంగికముగా పరివర్తనము చెంది శాశ్వత రక్షణలో పాలు పంచుకొందురుగాక. మా సృష్టికర్తవైన దేవ, పావిత్ర్యములో పెరుగుదలకు ఆధారమా, మీ శ్రీసభ పేరిట మేము అర్పించు ఆనందదాయకమైన కృతజ్ఞతాస్తుతులను దయతో అంగీకరింపుము. మొట్టమొదట మీరు ఆజ్ఞాపింపగా భూమి నుండి పండ్లనిచ్చు చెట్లు మొలకెత్తెను. ఒలీవు చెట్లు పండ్ల నుండి పవిత్ర క్రిస్మాకు వలసిన తైలమును ప్రసాదించితివి. నీవు ప్రేమతో దయచేసిన దివ్య సంస్కారములలో ఈ తైలము ద్వారా మేము పొందు మహా ఆనందమును గూర్చియు నిత్య జీవన వరప్రసాదమును గూర్చియు దావీదు ప్రవక్త ముందెన్నడో ప్రశంసా గీతమును పాడెను. నాశనాత్మకమైన జల ప్రళయానంతరము పావురం ఒకటి మరలా వచ్చి ఒక ఒలీవు రెమ్మను నోవాకు ఇచ్చి నీ శాంతి సందేశమును అందచేసినది. భవిష్యత్తులో
లభింపనున్న మరింత గొప్ప వరములను అది సూచించుచున్నది. నేడు జ్ఞాన స్నానపు జలముల మానవుల పాపములను కడిగివేయుచున్నవి. ఒలీవు తైలముతో అభ్యంగించి నీవు మమ్ము మీ ఆనందముతో ప్రకాశింపచేయుచున్నావు. నీవు ఆజ్ఞాపింపగా అహరోను నీటితో శుద్ధి చేయబడెను. అతని సహోదరుడును నీ సేవకుడునైన మోషే అతని యాజకునిగా అభిషేకించెను. ఇదియును ఇక ముందు జరగనున్న గొప్ప కార్యములకు భవిష్యత్ సూచకముగా ఉండెను. నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు యోర్ధాను నది జలములలో బప్తిస్తము ఇమ్మని యోహాను అడిగినప్పుడు నీవు ఒక పావురం వలె పవిత్రాత్మను అతనిపైకి పంపితివి. అప్పుడు నీవు స్వయముగా అతనిని నీకు ప్రియమైన ఏకైక కుమారునిగా ప్రకటించితివి. ఈ రీతిగా క్రీస్తు తన వారిని అందరినీ కంటే మిన్నగా ఆనంద తైలముతో అభిషేకం పొందుననడు దావీదు ప్రవచనము నెరవేరినట్లు చేస్తివి. ఫాదర్స్, యు మే ఎక్స్టెండ్ యువర్ రైట్ హ్యాండ్ టువర్డ్స్ క్రిస్మా. నీవు సృజించిన ఈ తైలమును ఆశీర్వదింపమని ప్రార్థించుచున్నాము. ఈ తైలమును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా పవిత్రాత్మ శక్తితో నింపుము. క్రీస్తు నుండి తన నామమును పొందిన క్రిస్మాతో నీవు నీ కొరకు యాజకులను, రాజులను, ప్రవక్తలను, వేద సాక్షులను అభిషేకించితివి. జ్ఞాన స్నానపు జలములలో నూతన జన్మను పొందనున్న వారి జీవనమునకును రక్షణమునకును ఈ క్రిస్మాను సంకేతముగా నిలుపుము. పాపపు ఆదాము నుండి వారసత్వపు పొందిన వెలుగు చెడు నుండి వీరిని శుద్ధి చేయుము. ఈ పవిత్ర తైలముతో వారు అభ్యంగన పొందినప్పుడు నీ మహిమాన్విత ఆలయాలుగా వారిని రూపొందింపుము. ఈ క్రిస్మా గుర్తుతో వారికి రాజరిక యాజక ప్రవక్త గౌరవమును దయచేయము. అక్షయమనెడు వస్త్రమును వారికి ధరింపచేయము. నీటి వలన పవిత్రాత్మలను మరలా జన్మించు వారికి ఇది రక్షణదాయక క్రిస్మా అగునుగాక. నీ మహిమాన్విత రాజ్యములో నిత్య జీవన భాగ్యమునకు వారందరూ పాత్రులగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక. మీ అందరికీ, మరి ముఖ్యంగా నా గురువులకి, విచారణ గురువులకి అభినందనలను, ఆశీస్సులను తెలియజేస్తున్నాను. ఎంసీగా మనల్ని నడిపించినటువంటి ఫాదర్ ఇంటి జేవియర్, ఫాదర్ తరకమల్లి జాన్ ఫాదర్ గారు కూడా అభినందన తెలియజేస్తున్నాను. మరొక్కసారి ఈ టెలివైజ్ చేసినటువంటి దివ్యవాణి టీవీ వారికి ఆశీస్సులను తెలియజేస్తున్నాను. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మోక్షానంద ఫాదర్ గారు స్టేజ్ మీదకి రావాలండి.
తండ్రి గారు ఆవిష్కరిస్తున్నారు నూతన సీడీని. అందరూ చప్పట్లు కొట్టండి, అందరూ చప్పట్లు కొట్టాలి. నూతన సీడీని తండ్రి గారు ఆవిష్కరిస్తున్నారు. మరి ఈస్టర్ చక్కని పాట. చక్కని ఈస్టర్ సాంగ్. ఫాదర్ మోక్షానంద గారు స్టేజ్ మీదకి రావాలండి. బర్త్డే బేబీ. ఆదివారము ప్రాతకాలము ప్రకృతిలో వసంతకాలము. ఆదివారము ప్రాతకాలము ప్రకృతిలో వసంతకాలం.